జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మా అన్నగారు సివిల్ సప్లైస్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలానే మా తమ్ముడు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారికి, అలానే మరో అన్నగారు చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారికి, మరో అన్నగారు గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారికి, వేదిక మీదున్న పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. మరి ఈ రోజున మనమందరం కూడా ఇక్కడ సామాజిక సాధికారతను గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మన రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి జగన్ అన్న తీసుకున్న విధంగా సామాజిక న్యాయం ఎక్కడా చేయలేదు. ఈ రోజున జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, జ్యోతిరావు పూలే ఆలోచనల్ని, బాబు జగజ్జీవన్ రావు యొక్క ఆశయాలను ఈ రోజున మనందరికీ ఆయన పాలనలో చూపిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల చదువుల కోసం ఆలోచన చేశారా? ఈ రోజున మరి విద్యాశాఖలో కానివ్వండి, వైద్య శాఖలో కానివ్వండి, వ్యవసాయ శాఖలో కానివ్వండి, వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ఆ 3 శాఖలకి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి విద్యాశాఖకు వచ్చేసరికి పిల్లలని స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? పిల్లలకి బుక్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగ్ కొనివ్వడం, వాళ్ళకి కావలసిన యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన షూ కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళకి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది. కానీ ఈ రోజున జగనన్న ఇస్తున్నారు. జగనన్న విద్యా కానుక. మన బిడ్డలందరినీ స్కూల్కి పంపించండి, ఎక్కడా కూడా ఎవరు బాల కార్మికులుగా ఉండకూడదు, డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు అంతకన్నా ఉండకూడదని చెప్పి ఈ రోజున అమ్మఒడిని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రోజున చిన్నతనం నుండి కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చెప్పి ఈ రోజున మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న ఎంపీ భర్త గారు మన స్టేజ్ మీద అవసరం కూర్చున్నాం. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న విద్యార్థులు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా ఈ రోజున అమ్మఒడిని ఇవ్వడమే కాకుండా మరి ఇంటర్మీడియట్ తర్వాత వారికి వసతి దీవెన, విద్యా దీవెన ఇస్తున్నారు. అలానే స్కూల్కి వెళ్తున్న పిల్లలందరికీ కూడా మనం ఎప్పుడూ చూడలేదు, ఈ రోజున పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోగలరని, వారెవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదని చెప్పి వారందరికీ కూడా ఉదయం రాగి జావ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మన పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని మీరు చూసారా? ఈ రోజున జగనన్నని మనం చూస్తున్నాం. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉదయాన్నే వారికి రాగి జావ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం, మిడ్ డే మీల్లో మార్పులు తీసుకురావడం,
ఈ రోజున వారు ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరని చెప్పి మరి జగన్ అన్న ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మరి స్కూల్కి వెళ్తే అక్కడ సరైన సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నాడు నేడు పథకం ద్వారా మన బిడ్డలకి మరి ఆ స్కూల్స్ని కార్పొరేటివ్ స్కూల్స్ లాగా మార్చడం జరిగింది.